Hi guys, welcome to Click Chat with Venkatesh. It is same old story. మళ్ళీ ఆ పాత కదే ఫస్ట్ వన్డేలో ఎలా జరిగిందో ఈరోజు జరిగిన సెకండ్ వన్డేలో కూడా సేమ్ స్టోరీ రిపీట్ అయింది. అట్లీస్ట్ ఫస్ట్ వన్డేలో మనం మ్యాచ్ని చివరిదాకా తీసుకెళ్ళి పోరాడి టై చేసుకున్నాం అగైన్స్ శ్రీలంకన్ స్పిన్నర్స్. కానీ సెకండ్ వన్డేలో మన బ్యాట్స్మెన్ వాళ్ళ స్పిన్నర్స్కి అగైన్స్ట్గా చేతులు ఎత్తేసారు. అది కూడా వాళ్ళ సీజన్డ్ స్పిన్నర్స్ అగేన్స్ట్గా కాదు, వాళ్ళు రెగ్యులర్గా వాళ్ళ టీంలో ఆడే తునీత్ వెల్లాలగే, అఖిల్ ధనంజయ్ కాదు, ఒక స్పిన్నర్ హూ హెస్ బిన్ ఇన్ అండ్ అవుట్ ఆఫ్ ది టీమ్. 34 ఏళ్ళ వయసు అతనికి. 34 ఏళ్ళ వయసులో 2015 నుంచి ఆడుతున్నాడు శ్రీలంకకి వన్డేస్. 20 ఎన్నో ఆడాడు వన్డేస్. ఇన్ అండ్ అవుట్ ఆఫ్ ది టీమ్, మన సంజు శాంసన్ లాగా. మేబీ హసరంగా ఉన్నాడు కాబట్టి హసరంగా అంతకుముందు ఉన్న వేరే స్పిన్నర్స్ వీళ్ళందరూ ఉండబట్టి అతనుకి అవకాశాలు రెగ్యులర్ రాలేదు. కానీ అతను ఒక వండర్ఫుల్ స్పెల్ వేశాడు. 6 ఓవర్లో 26 రన్స్ ఇచ్చి 6 వికెట్లు తీశాడు. అండ్ చరిత్ అసలంక ఇన్ ద సైడ్ యాజ్ క్యాప్టెన్ అండ్ యాజ్ మెయిన్ బ్యాట్స్మెన్, అతను కూడా తన పార్ట్ టైం ఆఫ్ స్పిన్తో మళ్ళీ 3 వికెట్లు తీశాడు. లాస్ట్ మ్యాచ్లో కూడా 3 వికెట్లు తీశాడు. వాళ్ళిద్దరు వికెట్స్ తీశారు యాక్చువల్గా, మిగతా ఒక రన్అట్. మిగతా స్పిన్నర్స్ దే వెంట్ ఫర్ సమ్ రన్స్ ఇన్ ఫ్యాక్ట్. సో వన్స్ అగైన్ స్పిన్ ఆడడంలో అనే ర్యాంక్ టర్నర్. పిచ్ వాజ్ డిఫికల్ట్, డెఫినెట్లీ ఇట్ వాజ్ డిఫికల్ట్. బాల్ కొన్నిసార్లు లో అవుతుంది, బాగా టర్న్ అవుతుంది, ఒకసారి స్కిడ్ అవుతుంది, అట్లా స్ట్రైట్గా వెళ్ళిపోతున్నాయి బాల్స్. దెర్ వాస్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్, నో డౌట్. కానీ మన బ్యాట్స్మెన్ ఇంకొంచెం బెటర్గా ఆడింది. రోహిత్ శర్మ అదే అన్నాడు. రోహిత్ శర్మ అన్నాడు, చాలా ఇన్కన్సిస్టెంట్గా ఆడుతున్నాం మేము. రోహిత్ శర్మ మామూలుగా కొంచెం సెన్స్ ఆఫ్ హ్యూమర్తో మాట్లాడతాడు కదా, అదేం లేదు. ఇట్ వాస్ వెరీ యాంగ్రీ. అతని ఫేస్ మ్యాచ్ తర్వాత పోస్ట్ మ్యాచ్ ప్రజెంటేషన్ అప్పుడు అతను మాట్లాడిన తీరులో చాలా యాంగ్రీగా కనిపించింది, చాలా కోపం కనిపించింది. ఈ వాజ్ టోటల్ టెరిబుల్ డిసప్పాయింటింగ్ యాక్చువల్లీ ఇండియాకి. ఎందుకంటే కొత్త కోచ్ వచ్చాడు, ఏదో మనం టీం రీబిల్డ్ చేసుకునే ప్రయత్నం. ఇక్కడ అందరూ సీనియర్స్ అందరూ ఆడుతున్నారు. విరాట్ కోహ్లీ ఆడుతున్నాడు, రోహిత్ శర్మ ఆడుతున్నాడు, రాహుల్ ఆడుతున్నాడు, శ్రేయస్ అయ్యర్ ఆడుతున్నాడు. టాప్ క్లాస్ బ్యాటింగ్ ఉంది, నెంబర్ 8 దాకా బ్యాటింగ్ ఉంది. సో 8 బ్యాట్స్మెన్ ఇండియా. నెవర్, మనం ఇంత లగ్జరీ మనకి సాధారణంగా ఉండదు. 8 దాకా బ్యాటింగ్లో అంత బ్యాటింగ్ డెప్త్ ఉండి స్పిన్ ఆడడంలో ఇబ్బంది పడ్డాం. బట్ శ్రీలంక, ఐ థింక్ జయసూర్య టీంకి ఇప్పుడు కొత్త కోచ్గా ఉన్నాడు ఫర్ ఏ టెంపరీ పీరియడ్. బట్ అతను హీ హ్యాస్ మేడ్ ద రైట్ మూవ్స్. వాళ్ళు ఒక టర్నింగ్ ట్రాక్ చేసుకున్నారు. ఇండియా స్పిన్ బాగా ఆడట్లేదని ప్రపంచంగా అందరికీ తెలిసిపోయింది. టర్నింగ్ ట్రాక్ చేసుకున్నారు. దే ప్లేడ్ జస్ట్ వన్ పేసర్ ఇన్ అసిత ఫెర్నాండో. ఒకే ఒక పేస్ బౌలర్తో ఎవరు వెళ్ళరు సాధారణంగా. వన్డే మ్యాచ్కి చాలా అరుదుగా చూస్తాం. మేబీ లియనాగ్ ఏమైనా అవసరమైతే కొద్దిగా మీడియం పేస్ వేస్తాడేమో. అవసరం లేక వాళ్ళు దే వెంట్ విత్ 5 స్పిన్నర్స్ ఇంక్లూడింగ్ ఆఫ్ కోర్స్ అసలంక. దే హ్యాడ్ వల్లాలగే, అఖిల ధనంజయ, వాండర్సే అండ్ ఆఫ్ కోర్స్ కమిందు మెండిస్ అండ్ చరిత్ అసలంక. 5 స్పిన్నర్స్. యాక్చువల్లీ హసరంగాకి ఇంజరీ అయింది, అతను ఆడలేదు. వాళ్ళకి మెయిన్ ఫాస్ట్ బౌలర్స్ అందరూ పక్కన ఉన్నారు. చాలా ఇంజరీస్ వల్ల చాలా ప్రాబ్లమ్స్లో ఉన్నారు శ్రీలంక. ఇండియా ఆల్మోస్ట్ ఈజ్ ఇన్ ఫుల్ స్ట్రెంగ్త్. ఇక్కడ శ్రీలంకలో వాళ్ళ పేస్ బౌలర్స్ ఎవ్వరూ ఫిట్గా లేరు. బినోరా ఫెర్నాండో కావచ్చు, దుష్మంత్ చమీరా, ఎవ్రీబడి, తుషారా, మధుశంక, అందరూ ఇంజర్డ్ లిస్ట్లో ఉన్నారు. హసరంగా వాళ్ళ మెయిన్ స్పిన్నర్ అతను ఇంజర్డ్ లిస్ట్లో ఉన్నాడు. అయినా కూడా ఏదో ఒక హాచ్ పాచ్ అరేంజ్మెంట్, ఒక 11 తయారు చేసుకుని స్పిన్నర్స్ని తీసుకొస్తే 5 స్పిన్నర్స్తో ఆడారు. వాళ్ళకి తెలుసు వికెట్ ఎలా బిహేవ్ చేస్తుందో తెలుసు. ఇండియా ఇక్కడ చాలా రాంగ్ స్టెప్ వేశారు. మనం అనుకున్నాం, నేను ప్రివ్యూలో మనం మాట్లాడుకున్నాం, పంత్ని ఆడించాలి, లెఫ్ట్ హ్యాండర్ ఉండాలి టాప్ ఆర్డర్లో. పంత్ అనార్థడాక్స్ ఆడతాడు, పంత్ ఉంటే డిఫరెంట్గా ఉంటుంది. ఈవెన్ అక్షర్ పటేల్ అలాగే అనార్థడాక్స్ వేస్లో ఆడాడు. అక్షర్ పటేల్ కౌంటర్ అటాక్ చేశాడు, సక్సెస్ఫుల్. 44 ఎంతో చేశాడు. అతను చాలా ఎఫెక్టివ్గా బ్యాటింగ్ చేశాడు. అనార్థడాక్స్ మెథడ్స్ ఆడాడు, కౌంటర్ అటాక్ చేశాడు. రోహిత్ శర్మ కౌంటర్ అటాక్ చేశాడు, ఈ గాట్ రన్స్. కానీ మిగతా వాళ్ళు అలా అటాక్ చేయడానికి ట్రై చేయలేదు, కుదరలేదు కూడా. కోర్స్ బౌలింగ్ వాజ్ బ్రిలియంట్, ఆ స్పెల్ అద్భుతంగా వేశాడు అతను. బట్ అదొక మిస్టేక్ వాళ్ళు చేసింది. మన టీం కూడా మనం తీసుకెళ్ళేటప్పుడు, అసలు టీం సెలెక్ట్ చేసినప్పుడు శ్రీలంకకి స్పిన్నర్స్ కావాలి. 3 స్పిన్నర్స్ ఉంటే సరిపోరు.
ముగ్గురు స్పిన్నర్స్ ఉంటే సరిపోరు, 4-5 పేస్ బౌలర్స్ని తీసుకెళ్లారు. 4 తీసుకెళ్లారు పేస్ బౌలర్స్ని, 3 స్పిన్నర్స్ని తీసుకెళ్లారు. దట్ వాజ్ రాంగ్. ఒక ఇప్పుడు 4 స్పిన్నర్ని ఆడించుకోవాలని మనకి అక్కడ ఆప్షన్ లేదు. రియాన్ పరాగ్ని ఆడించుకోవాలి, అదేనా ఆడించుకోవాలి. రియాన్ పరాగ్ని, పంత్ని ఆడించుకుని ఉంటే రియాన్ పరాగ్ బౌలింగ్ వేసేవాడు, పంత్ టాప్ ఆర్డర్లో అనాథడాక్స్గా ఆడి ఉండేవాడు. సో ఇండియా డిడ్ ఏ మిస్టేక్ అండ్ శ్రీలంక రెడ్ ద వికెట్ వెరీ వెల్ అండ్ దానికి తగిన సైడ్ని వాళ్ళు పికప్ చేశారు. అది వాళ్ళ పని. 5 స్పిన్నర్స్ మనకి ఎక్కడ ఊపిరి సలపనేయకుండా చేశారు. ఇన్ఫ్యాక్ట్ దునీత్ వెల్లాలగే వెంట్ ఫర్ లాట్ ఆఫ్ రన్స్, ఎందుకంటే రోహిత్ శర్మ వెంట్ ఆఫ్టర్ హిమ్. బట్ స్టిల్ ఆ స్పెల్లో హీ వాజ్ ఆల్మోస్ట్ అన్ప్లేయబుల్. విరాట్ కోహ్లీ ఒకసారి జస్ట్ ఒక ఫెయింట్ ఇన్సైడ్ ఎడ్జ్ ఉండి మిస్ అయిపోయాడు డిఆర్ఎస్కి వెళ్ళినప్పుడు. సో గుగ్లీస్ వేస్తున్నాడు, బాల్ భయంకరంగా టర్న్ చేస్తున్నాడు, లెగ్ బ్రేక్, కొన్ని బాల్స్ స్ట్రైట్గా వెళ్తున్నాయి. సో అతను పిక్ చేయడంలో చాలా ఇబ్బంది పడ్డారు. ఒకసారి అజంతా మెండిస్ నా బాగా గుర్తు, ఐ థింక్ అరౌండ్ 2008లోనే ఎప్పుడో 2008-2009 ఆ టైంలో అజంతా మెండిస్ బౌల్డ్ వన్ సచ్ స్పెల్ అగేన్స్ట్ ఇండియా ఇన్ ఏషియా కప్ ఫైనల్. కరాచీలో అక్కడ జరిగింది ఆ మ్యాచ్. 6 for 13 అదర్ ఫిగర్స్. అప్పుడు కూడా సెహ్వాగ్, ఇప్పుడు ఎలాగైతే రోహిత్ శర్మకు మంచి నాగాడు, సెహ్వాగ్ ఒక 60 చేశాడు. ఆ తర్వాత దెర్ వాజ్ ఎ కొలాప్స్. 6 for 13 అతని ఫిగర్స్. సో అలాంటి స్పెల్ నాకు గుర్తుకొచ్చింది ఇక్కడ. ఈతని వండర్ స్పెల్ ఫ్రమ్ వండర్సే అద్భుతమైన స్పెల్ వేశాడు. బట్ అతను బాగా బౌలింగ్ వేసాడు కాబట్టి మనం ఓడిపోయామనుకుంటే సరిపోదు. అవర్ బ్యాట్స్మెన్ బ్యాటెడ్ పూర్లీ. రోహిత్ శర్మ ప్లేడ్ ఏ రివర్స్ స్వీప్. దాని గురించి అడిగారు కూడా, నువ్వు ఆ రివర్స్ స్వీప్ ఆడావు కదా అంటే అని ఆ పోస్ట్ మ్యాచ్ ప్రజెంటేషన్లో అడిగాడు ఒక శ్రీలంకన్ ప్రెజెంట్. దానికి రోహిత్ శర్మ ఏమన్నాడంటే, నాకు 64 రన్స్ నేను చేశానంటే బికాజ్ ఐ ప్లేడ్ అనార్థడాక్స్ షాట్స్. నేను ఆ రకంగా రిస్క్ తీసుకున్నాను కాబట్టి అలాగే రిస్క్ తీసుకున్నా. ఆ రిస్క్ డిడ్ నాట్ కమ్ ఆఫ్. సో రోహిత్ శర్మకి ఆ జస్టిఫికేషన్ ఉంది. బికాజ్ అలాగా ఆడిబట్టే అతను 140 స్ట్రైక్ రేట్తో T20 స్టైల్లో ఆడి 4 సిక్స్లు కొట్టి అద్భుతమైన బ్యాటింగ్ చేశాడు. రోహిత్ శర్మ లుక్టిన్ అతను వేరే పిచ్ మీద ఆడుతున్నాడు, మిగతా వాళ్ళు వేరే పిచ్ మీద ఆడుతున్నారు అన్న ఫీలింగ్ తీసుకొచ్చాడు ఫస్ట్ 2 మ్యాచెస్లో కూడా. బట్ అఫ్కోర్స్ హీ హ్యాడ్ ద అడ్వాంటేజ్. హార్డ్ న్యూ బాల్ ఉంది అప్పుడు, పవర్ ప్లేలో డిఫరెంట్గా. ఈవెన్ శుభన్ గిల్ బ్యాటెడ్ వెల్ దిస్ టైమ్. స్ట్రైక్ రేట్ మీరు మళ్ళీ అంటారు అది సరిగ్గా, అతను లెస్ దాన్ 100. వన్డేలో less than 100 ఇట్స్ నాట్ ఎ బ్యాడ్ స్ట్రైక్ రేట్. వన్డేలో పర్లేదు. వన్ రోహిత్ శర్మ ఇస్ గోయింగ్ బ్యాంగ్, నో నీడ్ ఫర్ శుభ్మన్ గిల్ ఆల్సో టు డూ ద సేమ్. తన సపోర్ట్ ఇచ్చాడు. 97 రన్స్ అద్భుతమైన పార్ట్నర్షిప్ వచ్చి 14th ఓవర్లో డిస్టర్బ్ అయ్యే వరకు ఇండియా వాజ్ రైట్ ఆన్ టాప్. సో ఆల్మోస్ట్ మీరు 50% ఆఫ్ ది టార్గెట్ మీరు 14th ఓవర్లోనే వైప్ ఆఫ్ చేశారు. 97 ఫర్ నో లాస్ నుంచి 208 ఆల్అౌట్ అయిపోయారు. అఫ్కోర్స్ సో అక్కడి నుంచి మన కష్టాలు మొదలు. రోహిత్ శర్మ రివర్స్ స్వీప్ తర్వాత శుభ్మన్ గిల్ అది క్యాచ్ కూడా చాలా బాగా పట్టాడు, నిశంక అనుకుంటే చాలా అద్భుతమైన క్యాచ్ పట్టాడు, రన్నింగ్ క్యాచ్ పట్టాడు ఆ రివర్స్ స్వీప్ని. తర్వాత కమింగ్ మెండిస్ కూడా సూపర్ క్యాచ్ పట్టాడు శుభ్మన్ గిల్. లెఫ్ట్ ఇన్ టు ద ఎయిర్, ఇట్ స్లిప్ బ్రహ్మాండంగా డిఫైయింగ్ గ్రావిటీ అన్నట్టుగా పట్టాడు ఆ క్యాచ్ శుభ్మన్ గిల్ ఇచ్చిన క్యాచ్. బాల్ టర్న్ ఎ లాట్, సో టర్న్ అండ్ జంప్డ్ ఆఫ్ ద పిచ్. సో వాళ్ళిద్దరు అవుట్ అయిన తర్వాత విరాట్ కోహ్లీ ఆల్సో స్ట్రగుల్డ్, శ్రేయస్ అయ్యర్ స్ట్రగుల్డ్, ఎల్బిడబ్ల్యూ అవుట్ అయ్యారు ఇద్దరు. రాహుల్ ప్లేడ్ ఏ పూర్ షాట్. రాహుల్ 0 మీద అలాంటి షాట్ ఆడతాడని నేను ఎప్పుడూ ఎక్స్పెక్ట్ చేయలేదు. రాహుల్ బీయింగ్ కేఎల్ రాహుల్ ఎంత లాస్ట్ మ్యాచ్లో ఎంత సాలిడ్గా బ్యాటింగ్ చేశాడు. ఇక్కడ హీ ట్రైడ్ టు అటాక్ వాండర్సే. మేబీ దట్ వాజ్ ది బ్రీఫ్ గివెన్ టు హిమ్ విచ్ వాజ్ రాంగ్ ఐ బిలీవ్. ఎందుకంటే అతను ఇప్పుడున్న ఫామ్లో అతని మీద అటాక్ చేయడం అంత కరెక్ట్ కాదేమో. సో అతను ఆడిన పోర్ షాట్ చాలా కాస్ట్లీగా రాహుల్ గారికి ఉండి ఉంటే, బికాజ్ అక్షర్ పటేల్ వాజ్ బ్యాటింగ్ సో వెల్, మనకి మళ్ళీ ఫస్ట్ మ్యాచ్లో లాగానే ఇక్కడ కూడా ఒక రికవరీ పాసిబుల్ అయ్యి ఉండేది. సో రాహుల్ ప్లేడ్ పూర్ షాట్, చాలా పూర్ షాట్ అని చెప్పాలి. హీ వాంటెడ్ టు ప్లే బిగ్ డ్రైవ్, బూమింగ్ డ్రైవ్, అండ్ హీ వాజ్ ప్లేడ్ ఆన్. వికెట్ల మీదకి వెళ్ళింది ఆఫ్ ద బ్యాట్. సో దెర్ వాజ్ ఎ మైటీ కొలాప్స్. సో రాహుల్ అవుట్ అయిన తర్వాత వాషింగ్టన్ సుందర్ హ్యాస్ లిమిటెడ్ ఎబిలిటీ. వాషింగ్టన్ సుందర్ మీద మనం డిపెండ్ అయ్యే పరిస్థితి ఉండదు. ఈజ్ అన్ ఆల్రౌండర్ నో డౌట్. అతను కూడా కొంచెం స్ట్రగుల్ అయ్యాడు ఉన్నాడు. బట్ ఈ లోపల అక్షర్ పటేల్ అవుతాడు శ్రీలంక బౌలింగ్లో. బాల్ కొద్దిగా ఆగి వచ్చినట్టుగా ఉంది. ఈ ప్లేడ్ ఒక బ్రిలియంట్ రిటర్న్ క్యాచ్ బై శ్రీలంక. సో వాళ్ళు క్యాచింగ్ బాగుంది, ఫీల్డింగ్ బాగుంది, అన్ని రకాలుగా దే హ్యావ్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ ఎ వెరీ గుడ్ సైడ్ నౌ శ్రీలంక. సో ఇండియాకి అక్షర్ పటేల్ ప్లేడ్ బ్రిలియంట్ నాక్. అక్షర్ పటేల్ ఎంత యూస్ఫుల్ క్రికెటర్ అనేది మరొకసారి అతను ప్రూవ్ చేసుకున్నాడు.
ఒక ఓవర్లో అయితే అఖిల ధనంజయ్ ఓవర్లో అనుకుంటా ఒక 6 2 4లు కొట్టాడు. సో ఇట్ వాస్ వెరీ గుడ్. సో అతను రోహిత్ శర్మ ఇద్దరు కదా బాగా ఆడింది. అండ్ శుభ్మన్ గిల్ ఆఫ్ కోర్స్ మిగతా అందరూ స్ట్రగుల్ అయ్యారు. బట్ ఇఫ్ అక్షర్ కెన్ ప్లే దట్ కౌంటర్ అటాక్ ఇన్ సచ్ ఎ గుడ్ వే, అంటే మీరు రాహుల్ అలాగే చేశాడు. రాహుల్ స్టార్టింగ్లో జస్ట్ కేమ్ ఇన్, రాహుల్ కాసేపు టైం తీసుకుని కౌంటర్ అటాక్ చేస్తుంటే బాగుండేదేమో. సో మొత్తం మీద ఇట్ వాస్ వెరీ వెరీ డిసప్పాయింటింగ్. లాస్ట్లో కూడా మనకి ఛాన్స్ ఉండింది రికవర్ కావడానికి. లాస్ట్లో కూడా ఛాన్స్ ఉండింది, కానీ ఒక వికెట్ ఒకరెవరు నిలబడి ఉంటే శ్రేయస్ కానీ రాహుల్ కానీ వేరే పరిస్థితి ఉండేది. బట్ దట్ వాజ్ ఎ గుడ్ స్పెల్. అతనికి 6 ఓవర్లు ఇచ్చాడు యాక్చువల్గా. అక్కడ 6 ఓవర్లు ఇచ్చి అక్కడ అతన్ని పక్కన పెట్టారు మళ్ళీ లాస్ట్ ఓవర్. అవసరం లేదు, అక్కడే కంటిన్యూ చేస్తుంటే ఇంకా ఇండియా ఇంకా చాలా ఎర్లీగా ఆల్అవుట్ అయి ఉండేదేమో నాకు అనిపించింది. బట్ వాట్ ఎవర్, ఇండియా 32 రన్స్ తేడాతో ఓడిపోయింది. అందులో శ్రీలంక బ్యాటింగ్ చేసినప్పుడు కూడా మన బౌలర్స్ వన్స్ అగైన్ లాస్ట్ 10 ఓవర్స్లో 73 రన్స్ ఇచ్చేశారు. సో అక్కడ కూడా మళ్ళీ వన్స్ అగైన్ దినిత్ వెలాలగే వాస్ ది హీరో. అతను మళ్ళీ 2 6లు కొట్టాడు, అగ్రెసివ్గా ఆడాడు, 39 చేశాడు. అండ్ కమిందు మెండిస్ బ్యాటెడ్ లేట్ 40 చేశాడు అతను. కమిందు మెండిస్ ఆఫ్ కోర్స్ ఈజ్ అన్ ఆల్రౌండర్. ఈవెన్ అఖిల్ ధనంజయ్ ఈజ్ అన్ ఆల్రౌండర్. అతను కూడా మేడ్ సమ్ రన్స్. శ్రేయస్ అయ్యర్ రన్అవుట్ వల్ల అవుట్ అయ్యాడు. మన స్పిన్నర్స్ అంత ఎఫెక్టివ్ కాదు కదా వాళ్ళంటే. మేబీ పిచ్ వాజ్ నాట్ దట్ బ్యాడ్ వెన్ వీ బౌల్డ్, బట్ స్టిల్ మన స్పిన్నర్స్ అంత ఎఫెక్టివ్గా అనిపించలేదేమో నాకు అనిపిస్తుంది. సో వాళ్ళకి ఆ కండిషన్స్ అలవాటు, అండ్ దే పిక్డ్ అప్ ది రైట్ స్క్వాడ్. ఈవెన్ ఇనీషియల్గా కూడా నిస్సంకాని సిరాజ్ ఎర్లీగా అవుట్ చేసిన తర్వాత దెర్ వాజ్ సమ్ గుడ్ రెసిస్టెన్స్ ఫ్రమ్ అదర్ బ్యాటర్స్. సో వాళ్ళు 240 ఎప్పుడైతే చేశారో అక్కడ ఆ పిచ్ మీద 234 ఎంతో పార్స్ యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోర్. ఆల్వేస్ స్పిన్నర్స్ బాగా హెల్ప్ఫుల్గా ఉంటుంది అక్కడ ట్రాక్. అండ్ అక్కడ లో స్కోరింగ్ 234 అక్కడ యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోర్. అలాంటిటప్పుడు 240 చేస్తే అది విన్నింగ్ స్కోరే కదా. సో అక్కడ స్పిన్నర్స్కి హెల్ప్ ఉంటుంది. ప్రేమదాసాలో మన మ్యాచ్లు ఆడుతున్నప్పుడు యూ పిక్ జస్ట్ 3 స్పిన్నర్స్ ఫర్ ద టూర్. అదొక పెద్ద మిస్టేక్. శ్రీలంక వెళ్తున్నప్పుడు స్పిన్నర్లు తీసుకెళ్ళాలి, 4వ స్పిన్నర్ ఉండాలి. జడేజాని తీసుకోకపోతే ఇంకెవరిని వేరే వాళ్ళని తీసుకోండి. దెర్ ఆర్ అదర్ స్పిన్నర్స్ ఇన్ ఇండియా. స్పిన్నర్స్ లేరా మనకి ఇంకా? అండ్ నాట్ ప్లేయింగ్ రిషబ్ అండ్ పంత్ ఆల్సో వాజ్ ఎ మిస్టేక్. సో గౌతమ్ గంభీర్ పీరియడ్లో స్టార్టింగ్లోనే ఒక ఎర్లీ వేకప్ కాల్ వచ్చింది. సో టూ మెనీ ఎక్స్పెరిమెంట్సా, లేకపోతే ఇది ఇంకా మనం స్క్వాడ్ బిల్డప్ చేసుకునే ప్రయత్నంలో జరిగిన మిస్టేకా? సో దిస్ డిఫీట్ ఈస్ గోయింగ్ టు హర్ట్ అస్ ఫర్ ఎ లాంగ్ టైం. ఏమంటారు? ఖచ్చితంగా ఈ ఓటమి చాలా హర్ట్ చేస్తుంది మనని. ఎందుకంటే మనం ప్రాపర్గా ప్రిపేర్ కాలేదు ఏమో అని అనిపించింది నాకు. అండ్ స్పిన్ బౌలింగ్ అనే ర్యాంక్ టర్నింగ్ ట్రాక్ మీద స్పిన్ బౌలింగ్ ఆడడంలో మనం ఇబ్బంది పడుతున్నాం అనేది మరొక్కసారి ప్రూవ్ అయింది. దిస్ ఈజ్ సంథింగ్ వెరీ వెరీ అలార్మింగ్, చాలా ఆందోళన కలిగిస్తున్న విషయం. ఏమంటారు?